హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి అనమాట జంతికలు. మా సైడ్ జంతికలనే అంటారు, కానీ దీనికి చక్రాలు, మురుకులు, రకరకాల పేర్లు ఉన్నాయి. మా సైడ్ అయితే జంతికలు అంటారనమాట. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను వచ్చేసి కిలో పిండి తీసుకున్నాను. కిలోకి పావు కిలో మినపప్పు వేసి ఉడికించుకున్నాను. పావు కిలో మినపప్పు 4-5 సీటీలు వచ్చినంత వరకు ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పొడిపిండిలో కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఇంకా వేడి చేసుకున్న ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఇంకా అందులో వేసుకొని కలుపుకోవాలి. పిండి అంతా కలిపి పెట్టిన తర్వాత దాన్ని తడారకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అన్నట్టు మర్చిపోయిన ఇందులో నేను నువ్వులు కూడా వేసానండి. నువ్వులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంతా కలిపాక టేస్ట్ చూసాను, ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. ఇది ఆరిపోకుండా మీద నుంచి వాటర్ తడుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. కంపల్సరీగా మూత పెట్టుకోవాలి, లేదంటే పిండి ఆరిపోద్ది అనమాట. అలా కలిపిన పిండి అరగంట సేపు నాననివ్వాలి. నానబెట్టిన తర్వాత ఇంకా మన మురుకులు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మనకు కావాల్సినంత సైజులో వేసుకోవడమే. ఈజీ అంటే ఈజీ అండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో చేసుకున్నానికి షాప్లో చేసుకున్నానికి వేరియేషన్ ఏంటంటే ఒకేలా ఉంటుంది దీన్ని చెప్పే ప్రాసెస్లో చేస్తే. కాకపోతే మనం పాటించే ఈ హైజీనిక్ అంతా షాప్లో చేసే వాళ్ళు పాటించరనమాట. వాళ్ళు ఏదో ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫ్రై చేసినట్టు చేస్తారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చేసుకోవడం చాలా ఈజీ. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. టేస్టీ, హెల్దీ కూడా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. లవ్ యూ ఆల్.